తెలంగాణ అభివృద్ధికి కేంద్రం సహకరించాలని డిమాండ్ చేశారు కాంగ్రెస్ నేతలు. బీజేపీకి చెందిన 8 మంది ఎంపీలు ఎప్పుడైనా రాష్ట్రం కోసం ప్రధాని మోదీని కలిశారా అని ప్రశ్నించారు. వరంగల్ మామునూరు ఎయిర్పోర్ట్పై రాజకీయాలు చేయటం సిగ్గుచేటన్నారు. ఆదిలాబాద్, భద్రాచలం, నిజామాబాద్ ఎయిర్పోర్ట్లు పెండింగ్లోనే ఉన్నాయన్నారు కాంగ్రెస్ లీడర్లు. మరోవైపు రేపటి నుంచి పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా సమీక్షకు రెడీ అయ్యారు మీనాక్షి నటరాజన్. రాష్ట్రంలో పార్టీ బలోపేతంపై దృష్టి పెట్టిన రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ పార్లమెంటు స్థానాల వారీగా నేతలతో భేటీ అవుతున్నారు. రేపు మెదక్, మల్కాజ్గిరి ముఖ్య నేతలతో సమావేశం కానున్నారు. ఎల్లుండి ఉదయం 11 గంటలకు కరీంనగర్, మధ్యాహ్నం ఆదిలాబాద్, సాయంత్రం 5 గంటలకు పెద్దపల్లి నియోజకవర్గాలలో భేటీ కానున్నారు. మీనాక్షి నటరాజన్తో మీటింగ్కు పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, డీసీసీ అధ్యక్షులు, నియోజకవర్గాల్లో పోటీ చేసిన అభ్యర్థులు, పీసీసీ ఆఫీస్ బేరర్లు, సీనియర్లు పాల్గొననున్నారు. రాష్ట్రానికి చెందిన కేంద్ర మంత్రులు తెలంగాణ అభివృద్ధిని అడ్డుకుంటున్నారని ఆరోపించారు. పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ రాష్ట్ర అభివృద్ధి కిషన్ రెడ్డి బాధ్యత కాదా అని ప్రశ్నించారు. కులగణన నిష్పక్షపాతంగా జరిగిందని తెలిపారు. కేంద్రం సహకరిస్తే తెలంగాణ అభివృద్ధి ముందుకు సాగుతుందన్నారు. బీసీల గురించి మాట్లాడే నైతిక హక్కు బీజేపీకి లేదన్నారు మహేష్ కుమార్. గత 10 ఏళ్లు కేసీఆర్ ముఖ్యమంత్రిగా చేయనటువంటి, మిగిలిపోయినటువంటి, అసలు ఆయనకు ఆలోచనకు రానటువంటి ప్రాజెక్టులెన్నో ముందుకు తీసుకెళ్తున్న తరుణంలో అడుగున కాలువట్టి లాగే ప్రయత్నం చేస్తా ఉంది. విచిత్రం ఏంటంటే ఎన్నికల్లో ఓడిపోయిన బీఆర్ఎస్ పార్టీ ఎలాగూ చేస్తుంది, కానీ బీజేపీ నాయకులు సాక్షాత్ కేంద్రంలో మంత్రివర్గంలో ఉన్నటువంటి కిషన్ రెడ్డి గారు అడుగున రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకునే ప్రయత్నం చేస్తా ఉన్నాడు. ఒక సైంధవుడు లాగా కేసీఆర్ తో కుమ్మక్కై ప్రతి ప్రాజెక్టు విషయంలో విషం చిమ్ముతూ వ్యక్తిగతంగా ఉన్న కోపాన్ని రాష్ట్రం మీద దుద్దే ప్రయత్నం చేస్తా ఉన్నారు. తెలుగు సినిమా నిర్మాత కేదార్ మృతిపై కేంద్ర దర్యాప్తు సంస్థలతో విచారణ జరిపించాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ప్రతి చిన్న విషయాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసే హరీష్ రావు దుబాయ్ టూర్ వివరాలు ఎందుకు గోప్యంగా ఉంచారని ప్రశ్నించారు. హరీష్ దుబాయ్ వెళ్లిన రోజే కేదార్ చనిపోయాడని చెప్పారు. ఎంక్వైరీ జరగాలి, ఎందుకంటే కిషన్ రెడ్డి గారు ఈ రోజు తెలంగాణలో ఒక బాధ్యత గల సెంట్రల్ క్యాబినెట్ మినిస్టరు. ఇవాళ తెలంగాణ సొత్తు ఇక్కడికి పోయింది, ఏ దేశంలో ఉందనేది కూడా తెలుసుకోవాల్సిన ప్రయత్నంలో ఇది ఒక భాగం. కాబట్టి కిషన్ రెడ్డి గారు తెలంగాణ ప్రజల కోసం రోజు రాత్రి పగలు అన్నం తినకుండా కష్టపడే వ్యక్తి. ఇవాళ తెలంగాణ ప్రజల్ని ఎట్టి పరిస్థితుల్లో బాగు చేయాలన్న ఒక మంచి ఆలోచనతో ముందు పోతున్న వ్యక్తికి నేను ఒకటే అడుగుతున్నా, ఈ కేదార్ అనే వ్యక్తి మరణం వెనుక ఏమైనా కుట్ర ఉందా అని నిజ నిర్ధారణ చేయాల్సిన అవసరం మీ సెంట్రల్ ఏజెన్సీస్కి మేము రిక్వెస్ట్ చేస్తున్నాం యాజ్ ఏ సెంట్రల్ మినిస్టర్గా. రాష్ట్రంలో సాగునీటి సమస్యలకు గత బీఆర్ఎస్ ప్రభుత్వానిదే బాధ్యతన్నారు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. మాజీ సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయాలే రైతన్నలను గోసపెడుతున్నాయన్నారు. 10 ఏళ్ల కాలంలో మేడిగడ్డ, కాళేశ్వరంపైనే దృష్టి పెట్టారు, కానీ తుమ్మడిహెట్టిని పట్టించుకోలేదని విమర్శించారు. మేడిగడ్డ, కాళేశ్వరం దానిపైనే దృష్టి పెట్టింది తప్ప తుమ్మడిహెట్టి నుండి తవ్వబడ్డ కాలువలను రీడిజైన్ చేసి ఉన్నట్టయితే ఇవాళ నీ మేడిగడ్డ కుంటుబడినందుకు నేను కేటీఆర్ గారు అంటున్నారు కదా, మేడిగడ్డ పర్రెగొట్టిందని చెప్పని. నీ మేడిగడ్డ పర్రెగొట్టినందుకు ఏదైతున్నదో తుమ్మడి హట్టి నుండి ఏదైతుందో సుందిళ్ల వరకు నీరు పొందే అవకాశం ఉండేనే. వరంగల్ మామునూరు ఎయిర్పోర్ట్ నిర్మాణంపై రాజకీయాలు సరికాదన్నారు కాంగ్రెస్ ఎంపీ కావ్య. ఎమ్మెల్యేలు నాయని రాజేందర్ రెడ్డి, నాగరాజు భూసేకరణకు ఆటంకాలు కల్పిస్తూ రైతులను బీఆర్ఎస్ లీడర్లు రెచ్చగొడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 10 ఏళ్ల పాలనలో మామునూరు ఎయిర్పోర్ట్ పై ఎందుకు బీజేపీ, బీఆర్ఎస్ ఫోకస్ పెట్టలేదని ప్రశ్నించారు. కేంద్రంలో బీజేపీ, ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ కలిసి సంసారం చేసిన వాళ్ళే కదా, ఎందుకు తీసుకురాలేకపోయినో ప్రజలకు జవాబు చెప్పండి. ఉన్న ఎంజీఎంని చెయ్య తాత కాలేదు, జిల్లా ప్రజలు మిమ్మల్ని తరిమి కొట్టే వరకు కూడా మీరు ఇక ఇది గారు అనేది నిన్నటితో అర్థమైపోయింది. మతాల మధ్య గొడవలు పెట్టి ఓట్లు తెచ్చుకోవడం బీజేపీకి అలవాటు అని విమర్శించారు. రాష్ట్ర ఫిషరీస్ కోఆపరేటివ్ సొసైటీ ఫెడరేషన్ చైర్మన్ మెట్టు సాయి. ఎన్నికల తర్వాత బీజేపీ నాయకులు హిందువులను టిష్యూ పేపర్ లాగా పడేస్తారని విమర్శించారు. కేవలం ఓట్ల కోసమే హిందూకి, హిందుత్వానికి, హిందూ యొక్క మధ్యలో విభేదాలకు ఎప్పుడైనా కూడా చర్చ తీసుకొచ్చి దాన్ని కొట్లాడగా మార్చి ఎట్లా ఓటు తీసుకోవాలో బీజేపీ యూనివర్సిటీకి చాలా బాగా తెలుసు. హైదరాబాద్ మినిస్టర్స్ క్వార్టర్స్ లో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డితో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు కాంగ్రెస్ సీనియర్ నేత అద్దంకి దయాకర్. రాష్ట్ర రాజకీయాలపై ఇద్దరు నేతలు చర్చించినట్టు సమాచారం. త్వరలో ఎమ్మెల్యే కోటా, ఎమ్మెల్సీ ఎలక్షన్స్ ఉండడంతో కోమటిరెడ్డి వెంకటరెడ్డిని అద్దంకి కలవడం ఇంట్రెస్ట్ గా మారింది.